అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు సజావుగాను సక్రమంగాను పకడ్బందీగాను నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి అధికారులతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి టీచర్లు కూడా ఇందులో పాల్గొని సక్రమంగా నిర్వహించేందుకు వివిధ రకాలటువంటి విధులను నిర్వహిస్తూ ఉంటారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఈ పరీక్షలు సక్రమంగాను సజావుగాను సాగాలి అంటే ఇన్విజిలేటర్ల యొక్క పాత్ర అత్యంత కీలకం. మరి పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చీఫ్ సూపరింటెండెంట్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్విజిలేటర్లు హాజరు కావాలి. వారి సూచనలను ఖచ్చితంగా పాటించాలి. పరీక్షలు ప్రారంభం కావడానికి ముందుగానే అనగా ఉదయం 8:20 విధులకు హాజరు కావాలి. పరీక్షా కేంద్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా, సజావుగా సాగేలా సహకరించాలి. విధులు నిర్వర్తించడంలో అప్రమత్తంగా, చురుకుగా, బాధ్యతాయుతంగా ఉండాలి. సెల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకూడదు. చట్టవిరుద్ధమైన అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్న సిబ్బందిపై ఏపీ పబ్లిక్ పరీక్షల దుర్వినియోగం మరియు అక్రమ పద్ధతుల నివారణ చట్టం ప్రకారము చర్యలు తీసుకోబడతాయి. పరీక్షల విధుల నుండి మినహాయింపు కావాలని అధికారులను కోరవద్దు. వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్లను పరీక్షా హాలులోకి తీసుకువెళ్లవద్దు మరియు పరీక్ష సమయంలో వాటిని చదవవద్దు. కేటాయించిన పరీక్ష గదులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ల అధికారిచే ధృవీకరణ పొందిన రిజర్వ్ పర్యవేక్షకుడు ఉదయం 8:20 సిఎస్ గదిలో సీసీ కెమెరా పర్యవేక్షణ ద్వారా లాట్లీ ద్వారా ఇన్విజిలేటర్లకు విధులు అలాట్మెంట్ చేయాలి. ఇన్విజిలేటర్ ఖాళీ జవాబు పత్రాలు, OMR బార్కోడ్ షీట్లు మరియు ఇతర పరీక్షా సామగ్రిని సిఎస్ నుండి లేదా ఆఫీస్ సిబ్బంది నుండి కలెక్ట్ చేసుకోవాలి. ఇన్విజిలేటర్లు ఉదయం 8:25 పరీక్ష హాలులో తప్పనిసరిగా ఉండాలి. OMR బార్కోడ్ షీట్లపై ఉన్న హాల్ టికెట్ నెంబర్లను రూమ్ ప్లాన్ పత్రాలపై ఉన్న హాల్ టికెట్ నెంబర్లతో సరిచూసుకోవాలి. ఇన్విజిలేటర్ల హాల్ టికెట్లను తనిఖీ చేసిన తర్వాతనే అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించాలి. ఉపయోగించిన OMR బార్కోడెడ్ షీట్లు, ఆన్సర్ షీట్లు మరియు ప్రశ్న పత్రాలను ఉదయం 9:15 చీఫ్ సూపరింటెండెంట్కు తిరిగి ఇవ్వాలి. నిర్దేశించిన విధంగా సంతకాలు చేయాలి. పరీక్ష హాలులో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రశ్న పత్రాలు ఇచ్చే ముందు ఏవైనా నిషేధిత వస్తువులు ఉంటే తొలగించాలి. తదనంతరం ఏదైనా అభ్యంతరకరమైన వస్తువులు కనుగొనబడితే విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్ కూడా బాధ్యులుగా పరిగణిస్తారు. నిబంధనల ప్రకారం ఇద్దరిపైన తగిన చర్యలు తీసుకుంటారు. ఉదయం 8:45 విద్యార్థులకు OMR బార్కోడ్ షీట్లను జారీ చేసి వాటిలోని వివరాలను వారి హాల్ టికెట్ వివరాలతో జాగ్రత్తగా సరిపోల్చుకోమని చెప్పాలి. హాల్ టికెట్లను తీసుకున్న తర్వాత మాత్రమే జవాబు పత్రాలను జారీ చేయాలి. వారి జవాబు పత్రాలను మొదటి క్రమ సంఖ్య నుండి జారీ చేయాలి. ఉదాహరణకు, ఒక గదికి 1 నుండి 20 వరకు సీరియల్ నెంబర్లు ఉన్న 20 ఆన్సర్ షీట్లు కేటాయించారనుకుందాం. కేవలం 18 విద్యార్థులు మాత్రమే హాజరైతే 1 నుండి 18 వరకు సీరియల్ నెంబర్లు గల పత్రాలను జారీ చేసి 19, 20 సీరియల్ నెంబర్లు గల పత్రాలను తిరిగి ఇచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థి రాకముందే వాటిని కేటాయించకూడదు. గతంలో కొన్ని చోట్ల విద్యార్థులు ఆబ్సెంట్ అయినచో వారి జవాబు పత్రాలను ఇన్విజిలేటర్స్ వారి బల్లలపై పెట్టి ఉంచేసేవారు. తమ సీట్లలో కూర్చోకముందే జవాబు పత్రాలను వరుస క్రమంలో పంపిణీ చేయడం వల్ల ఆన్సర్ బుక్లెట్లు చాలాసేపు బల్లలపై పడి ఉండటం గమనించాము. ఇది అత్యంత అక్రమము మరియు దీనివల్ల జవాబు పత్రాలు పోయే అవకాశం ఉంది. ఆన్సర్ బుక్లెట్, OMR బార్కోడ్ షీట్లను స్టాప్లింగ్ చేయడం మరియు పిన్నులను, స్టిక్కర్లను అతికించే ప్రక్రియ ఉదయం 9 గంటలలోపు పూర్తి చేయాలి. స్టాప్లింగ్ చేసిన పిన్నులను విద్యార్థులు 2 వైపులా పేపర్ సీల్ స్టిక్కర్లతో కప్పాలి. ప్రతి విద్యార్థికి వారి పేరు, హాల్ టికెట్ నెంబరు మరియు సబ్జెక్టుకు సంబంధించిన సరైన OMR బార్కోడ్ షీట్ జారీ చేయబడిందని వారు నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు OMR షీట్లోని పార్ట్ 1, పార్ట్ 2లో కనిపించే 3 నెంబర్లకు సరిపడే బాక్సులలో ఆన్సర్ బుక్లెట్ యొక్క క్రమ సంఖ్యను పార్ట్ 1లో ఒకసారి, పార్ట్ 2లో మరొకసారి నమోదు చేసేటట్లు చూడాలి.
ఓఎంఆర్ షీట్లోని పార్ట్ 1లో సంతకం కోసం 3 లాంగ్ బాక్సులు కేటాయించబడ్డాయి. వాటిలో చివరి బాక్సులో విద్యార్థితో సంతకం చేయించాలి. ఓఎంఆర్ షీటు ఆన్సర్ బుక్లెట్ పై ఇన్విజిలేటర్ సంతకం చేయడానికి ముందు అభ్యర్థి పేరు, హాల్ టికెట్ నెంబరు మరియు సబ్జెక్ట్ సరిపోలుతున్నాయో లేదో మరియు హాల్ టికెట్ పై ఉన్న అభ్యర్థి సంతకం ఫోటో ఓఎంఆర్ షీట్ పై ఉన్న అభ్యర్థి మరియు అతని సంతకంతో సరిపోలుతున్నాయో లేదో ధృవీకరించుకోవాలి. అలాగే ఓఎంఆర్ షీట్లోని పార్ట్ 1 మరియు పార్ట్ 2లోని సంబంధిత బాక్సులలో ఆన్సర్ బుక్లెట్ నెంబర్ను విద్యార్థి సరిగ్గా నమోదు చేశాడో లేదో కూడా ధృవీకరించుకోవాలి. ఉదయం 9 గంటలకు అభ్యర్థులకు సరైన ప్రశ్న పత్రాలను పంపిణీ చేయాలి. ఆబ్సెంట్ అయిన వారి ఓఎంఆర్ బార్కోడ్ షీట్లను పార్ట్ 2 మరియు పార్ట్ 3లలో మాత్రమే రద్దు చేసి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబు పత్రాలు, ప్రశ్న పత్రాలు ఆబ్సెంట్ అయిన వారు ఉపయోగించిన ఓఎంఆర్ బార్కోడ్ షీట్లకు సంబంధించిన లెక్కలను ప్రశ్న పత్రాలతో పాటు సరిచూసుకోవాలి. ఓఎంఆర్ బార్కోడ్ షీట్లోని పార్ట్ 1 పై మాత్రం ఏమీ రాయకూడదు, ఎందుకంటే అది స్కానింగ్ కోసం ఉపయోగించబడుతుంది. హాల్ టికెట్ పై అభ్యర్థి గుర్తింపుని సరిపోల్చిన తర్వాత ఫోటో అటెండెన్స్ షీట్ పై అభ్యర్థి సంతకం తీసుకోవాలి. ఆన్సర్ బుక్లెట్ యొక్క క్రమ సంఖ్యను ఫోటో హాజరు పత్రంలో నమోదు చేయాలి. ధృవీకరణ సమయంలో అభ్యర్థుల నుండి హాల్ టికెట్లను సేకరించాలి. పరీక్ష రాసిన వారి నుండి ఆన్సర్ బుక్లెట్లను తిరిగి తీసుకున్న తర్వాత మాత్రమే చివరిలో హాల్ టికెట్స్ ను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలి. అభ్యర్థుల జవాబు పత్రాలలో ఏమైనా సమాధానాలు కొట్టివేసినప్పుడు నాచే కొట్టివేయబడింది అని రాయమని వారికి సూచించాలి. ఏ అభ్యర్థిని కూడా జవాబు పత్రాలను హాలు బయటకు తీసుకెళ్లడానికి అనుమతించకూడదు. హాలులో జవాబు పత్రాల మార్పిడి జరగకుండా చూసుకోవాలి. అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అభ్యర్థి కాపీ కొడుతూ పట్టుబడినా లేదా నిషేధిత వస్తువులు కలిగి ఉన్నట్లు కనుగొనబడినా ఆ విషయాన్ని చీఫ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువచ్చి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేయాలి. ఏ అభ్యర్థిని కూడా గరిష్టంగా 5 నిమిషముల కంటే ఎక్కువ సార్లు పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించకూడదు. ప్రశ్న పత్రం జారీ చేసిన తర్వాత ఏ అభ్యర్థిని కూడా పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతించకూడదు. మొదటి అరగంట మరియు చివరి అరగంటలో వారిని బయటకు వెళ్లడానికి అస్సలు అనుమతించకూడదు. జవాబు పత్రంలో ఉపయోగించని ఖాళీ పేజీలు ఏమైనా ఉంటే వాటిపై గీత గీయండి. చివరి సమాధానం తర్వాత ది ఎండ్ అని రాసి పూర్తి సంతకం చేసి ప్రతి జవాబు పత్రంలోని ఖాళీ పేజీలను కొట్టివేయండి. పరీక్ష పూర్తయ్యే వరకు ఏ అభ్యర్థిని కూడా ప్రశ్న పత్రంతో పాటు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్లడానికి అనుమతించకూడదు. అభ్యర్థి జవాబు పత్రాన్ని అప్పగించిన తర్వాతే హాల్ టికెట్ను తిరిగి ఇవ్వాలి. ఇన్విజిలేటర్లు ప్రత్యేకంగా గమనించవలసిన అంశం ఏమిటంటే, ఈ ఏడాది నుంచి 2 రకాల బుక్లెట్లను ఇంటర్మీడియట్ బోర్డు సప్లై చేస్తోంది. ఒకటి 32 పేజీల బుక్లెట్, రెండోది 24 పేజీల బుక్లెట్. ప్రథమ సంవత్సరం విద్యార్థుల కొరకు ఎంపీసీలో ఉండే 3 సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ మరియు హిస్టరీ. ప్రథమ సంవత్సరంలో ఉండే 7 సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ను సప్లై చేస్తున్నారు. అలాగే మిగిలిన కోర్సులన్నింటికీ ద్వితీయ సంవత్సరంలో ఉన్న అన్ని కోర్సులకు 24 పేజీల బుక్లెట్ను సప్లై చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్విజిలేటర్లు ప్రత్యేకంగా గమనించాలి. ఇన్విజిలేటర్లు మరొకసారి గమనించాలి, 32 పేజీల బుక్లెట్ బ్లూ కలర్ లైన్స్తో ఉంటుంది. 24 పేజీలు కలిగిన బుక్లెట్ బ్లాక్ కలర్ లైన్స్తో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించినట్లయితే ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఉండదు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.